హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. చాలా మంది నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి అడుగుతున్నారు. లైక్ అమెజాన్ కాకపోయినా పర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి. లైక్ ఏవైనా ట్రస్ట్ వర్తీ ఉంటే పర్లేదు, ఇంట్లో నుంచే వర్క్ చేసుకునేలాగా. సో అందుకనే నేను చెక్ చేస్తుంటే ఇలా నాకు సదర్లాండ్ అయితే దొరికింది. రీసెంట్గా పోస్ట్ చేశారు ఇది. అండ్ టెలి పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. సో మనం దాని గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. బిఫోర్ దాట్ నా వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఇందులోనే క్లియర్ చేస్తాను అనమాట. మీ కమెంట్స్ అన్నీ, ఎందుకంటే నేను వర్క్ చేస్తుంటాను, నాకు కమెంట్స్లో లైక్ రెస్పాండ్ అయ్యేంత టైం ఉండట్లేదు సరిగా. సో అందుకని నేను ఇలా వీడియోలోనే ఫస్ట్లో మీ డౌట్స్ అన్నిటికీ కూడా కమెంట్స్ అన్నిటికీ కూడా ఇక్కడనే నేను రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. నాకు ఇక్కడ సో నేను ఇప్పుడైతే కమెంట్స్ అన్ని చూస్తున్నాను. సో కమెంట్స్కి ఇప్పుడే రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. ఒక సబ్స్క్రైబర్ అయితే పోస్ట్ చేశారు, లైక్ వాళ్ళ ఫ్రెండ్ అయితే జాన్లో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చి హైర్ అయ్యారంట. సో ఇలా వాకిన్ కాకుండా ఇంకా ఏమైనా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అట్ ప్రజెంట్ అయితే లేవు. లైక్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మోస్ట్లీ ఆఫ్లైన్ అయితే పిలుస్తున్నారు. మేబీ వీసీఎస్ వస్తే అది ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ ఇంకా రాలేదు అది. ఈ పాటికైతే వచ్చేయాలన్నమాట, మార్చ్ ఎండింగ్ లోపు వచ్చేస్తుంది మోస్ట్లీ. బట్ ఎందుకు వాళ్ళు ఇంకా హైరింగ్ స్టార్ట్ చేయలేదో మాకైతే ఇంకా అప్డేట్ అయితే లేదు. బట్ వీసీఎస్ అయితే కంప్లీట్ ఆన్లైన్ ఉంటుంది అనమాట, ఎగ్జామ్ ఇంటర్వ్యూ కంప్లీట్ ప్రాసెస్. సో నీకు ఏమైనా వీసీఎస్ వస్తే ఇంటర్వ్యూ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. బట్ ఇప్పుడైతే ఉన్న రోల్స్కి ఆఫ్లైన్ అయితే పిలుస్తున్నారు, ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి. ఎల్ఎంఏక్యూ ఎల్ఎంఏక్యూకి అయితే విర్చువల్ ఇంటర్వ్యూనే జరుగుతుంది. చెక్ ఫర్ ఎల్ఎంఏక్యూ రోల్. నేను ఇంకెవరికైనా జియోఐ ఇంటర్వ్యూ మెయిల్ ఏమన్నా వచ్చిందా? అట్ ప్రజెంట్ అయితే లేదు. లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ రోల్స్కి హైరింగ్ అయితే జరుగుతుంది. ఈజ్ దేర్ ఎ విర్చువల్ ఇంటర్వ్యూ అబ్యూస్ రోల్, లైక్ బయర్ అబ్యూస్ రోల్? లేదు. మోస్ట్లీ ఇప్పుడు బయర్ అబ్యూస్కి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అనేది ఆఫ్లైన్కి వెళ్ళారనమాట. ఎగ్జామ్ ఆన్లైన్లో అయిపోయిన తర్వాత క్లియర్ అయిన వాళ్ళకి ఆఫ్లైన్ ఇంటర్వ్యూ పిలుస్తారనమాట, షెడ్యూల్ చేసుకోమని. షెడ్యూల్ చేసుకున్నాక వాళ్ళు మోస్ట్లీ బెంగళూరు ఆర్ఎల్స్ హైదరాబాద్కి ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయితే పిలుస్తున్నారు. అమెజాన్ ఎస్డిఏ ఆన్లైన్ అసెస్మెంట్ ఎలా క్లియర్ చేయాలని అయితే అడిగారు. మోస్ట్లీ ఎగ్జామ్ అనేది మనమే క్లియర్ చేసుకోవాలి కదా. యూట్యూబ్లో అయితే ఆన్సర్స్ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. యూట్యూబ్లో మీ నా వీడియోస్ అన్నీ కూడా మీరు సెర్చ్ చేస్తూ ఉన్నారంటే వాటికి రిలేటెడ్గా, సో మీకు ఏమైనా తెలుస్తుంది. నెక్స్ట్ ఎల్ఎంఏక్యూ రోల్కి వాకిన్ అటెండ్ అయిన వాళ్ళకి ఏమైనా మెయిల్ వచ్చిందా? నాకైతే ఇంకా ఏం లైక్ నేనైతే కొందరిని అడిగాను ఎల్ఎంఏక్యూ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, వాళ్ళు అసలు నాకైతే రెస్పాండ్ కూడా అవ్వలేదు. సో వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయితే నేను మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను. అక్క నేను సపోర్ట్ స్పెషలిస్ట్కి స్క్రీనింగ్ సెషన్ అయితే మెయిల్ వచ్చింది, జాయిన్ అయ్యాను. బట్ మైక్రోఫోన్ ఇష్యూ వల్ల జాయిన్ అయ్యి లెఫ్ట్ అయ్యాను. సో ఆర్గనైజర్ మీటింగ్ లాక్ చేశాడు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఇలా వీడియోస్లోనే చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు కమెంట్స్ చూడకపోయినా కూడా ఇలా వీడియో చూసినప్పుడన్నా తెలుస్తుంది అనమాట, ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు అని. వాళ్ళు లాక్ చేసిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు 50-60 మ్యాక్స్ ఆఫ్ 100 మెంబర్స్ ఉంటారనమాట ఈ ఇంటర్వ్యూస్లో. సో వాళ్ళు ఇంకా ఎక్కువ పెరగకూడదని చెప్పి లాక్ పెట్టేస్తారు, మళ్ళీ మనం జాయిన్ అవ్వలేం. సో మీరు ఏం ఇష్యూస్ ఉన్నా హెచ్ఆర్కి చెప్పి మళ్ళీ లెఫ్ట్ అయితే వాళ్ళు లాక్ చేయరు, ఆర్ ఎల్స్ అన్లాక్ చేసి పెడతారు మీరు మళ్ళీ జాయిన్ అవ్వడానికి. సో ఇలాంటి ఇష్యూస్ అయితే చేయకండి. ఇన్ కేస్ మీ సబ్స్క్రైబర్ నేమ్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు ఇంకా అలా అనిపిస్తే ఒకసారి ఆ మెయిల్కి మీకు ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది కదా, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసాము అని, ఆ ఈమెయిల్కి రిప్లై బ్యాక్ అయితే చేయండి. ఏమైనా మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేస్తారేమో. రీటైల్ ప్రాసెస్కి రిఫరల్ ఉందా? ఇంకా లేదు, రిఫరల్స్ అయితే ఏం లేవు అసలు. నేను అప్పుడనే ఇచ్చేసాను కదా సపోర్ట్ ఆప్స్, అప్పుడు చాలా వచ్చాయన్నమాట. సో అందుకని నేను 2 times వచ్చిన అందరికీ మ్యాక్సిమం అప్పుడు లైవ్ జాయిన్ అయిన వాళ్ళందరికీ నేను ఇచ్చాను.
సో అట్ ప్రజెంట్ అయితే రిఫరల్స్ ఏం లేవు. నేను బయో రివ్యూస్ ఎగ్జామ్ క్లియర్ చేశా. బట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయలేదు. మార్చ్ 6 కంప్లీట్ చేశాను. బట్ నౌ మెయిల్ ఏం రాలేదు. టైం పడుతుంది. బట్ కానీ ఇన్ కేస్ లైక్ నీకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందంటే లైక్ ఎగ్జామ్ క్లియర్ చేసేసాము అని, ఐ మీన్ వాళ్ళు చెప్తారు కదా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాము త్వరగా మీకు అని, ఏదైనా ఐ మీన్ ఫర్దర్ స్టెప్ మేము మీతో మూవ్ అవ్వాలనుకుంటున్నాం అని తెలిస్తే మనం ఎగ్జామ్ క్లియర్ చేసినట్టు అనుకోవాలి. లేకపోతే జాబ్ స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి అంతే. ఎందుకంటే మనకు తెలియదు కదా మనం క్లియర్ చేసినామా లేదా అనేది. వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తేనే మనం అట్లీస్ట్ ఒక కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఓకే మనం ఎగ్జామ్ క్లియర్ చేసినాం, వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నారు అని. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ రిఫరల్ ప్లీజ్. ఓకే, ఇది వాళ్ళు ఆల్మోస్ట్ ఒక నా ఓల్డ్ వీడియోకి అయితే పెట్టారు. అట్ ప్రజెంట్ రిఫరల్స్ లేవు. ఇది నాకు ఓల్డ్ వీడియో లైక్ మేబీ 2-3 ఐ మీన్ 3 వీక్స్ బ్యాక్ మేబీ అలా అనుకుంటా. రిఫరల్ అయితే అయిపోయింది టైం. దాంట్లో నాకు లిమిట్ ఉంటుంది అనమాట, ఇంతమందినే రిఫర్ చేయగలను, ఎక్కువ మందిని చేయడానికి ఉండదు. సో అందుకే నేను లైవ్ పెట్టినప్పుడు జాయిన్ అవ్వమని చెప్తాను. సో దట్ అప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి నేను ఈమెయిల్ ఐడి పెట్టి ఎవరైతే నా లైవ్లో ఉంటారో సో వాళ్ళందరూ నన్ను ఫస్ట్లోనే అడుగుతారు కదా నా ఈమెయిల్ ఐడి, సో వాళ్ళకి పిన్ చేసి పెట్టింటా. వాళ్ళందరి దగ్గర నుంచి నేను కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని రిఫర్ చేస్తాను. మరి లేట్గా జాయిన్ అయినప్పుడు, లేట్ ఇన్ ద సెన్స్ లైక్ లిమిట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన వాళ్ళందరికీ రిఫరల్ చేయాలి కదా, అంతలోపు లిమిట్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఛాన్స్ ఉండదు. సో అందుకే నేను త్వరగా జాయిన్ అవ్వమని అడుగుతూ ఉంటాను అందరినీ. Hi Hansika, I have applied for the content reviewer and also trustworthy safety rules, but I did not got any assessment or any mail back from them. It's been nearly weeks since application shows the portal submitted only. ఐ మీన్ మీకు అసలు ఎలిజిబిలిటీ మెయిల్ కూడా రాలేదా? లైక్ మనం అప్లై చేసిన తర్వాత ఎలిజిబిలిటీ మెయిల్ వస్తుంది అనమాట. ఎలిజిబిలిటీ మెయిల్ వచ్చిన తర్వాతనే టెస్ట్ లింక్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ అనేది లేట్ అయిపోయింది అనమాట. ఎలా అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడే వదిలేరు అనుకోండి వాళ్ళు మన పోస్ట్ అనేది, ఇక చూడండి జస్ట్ 1 డే అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇక్కడ 1 డే అయింది పోస్ట్ చేసి, ఇప్పుడు ఎంతమంది అప్లికెంట్స్ అయితే ఉన్నారో చూడండి. సో వాళ్ళు ఇలా అమెజాన్కి అయినా కూడా చూసుకోండి, ఇప్పుడు 50 ఓపెనింగ్సే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇంతమంది అప్లికెంట్స్ ఉన్నారు. సో ఆల్రెడీ ఇన్ని అప్లికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఎందుకు అప్లికేషన్స్ పంపిస్తారు, ఇంకా వెయిట్ చేస్తారు అనమాట. వెంటనే పంపిరు టెస్ట్ లింక్స్ అనేవి. వాళ్ళకి ఇందులోనే 50 మెంబర్స్ పెట్టేశారు అనుకో, ఇంకా క్లోజ్ చేసేస్తారు. ఇన్ కేస్ ఇంకొక 5 ఏమైనా పెండింగ్ ఉంటే మళ్ళీ ఓపెనింగ్స్ ఐ మీన్ టెస్ట్ లింక్స్ అనేవి పంపిస్తారు. ఇలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. I hope you get it. If not, email or you can post your comment again. హాయ్ ప్లీజ్ జాబ్ వచ్చేదానికి హెల్ప్ చేయండి ప్లీజ్. హెల్ప్ చేయాలనే ఉంది, బట్ నాకు ఎలా చేయాలనేది ఐడియా రావడం లేదు. ఎందుకంటే మనం ఏదైనా విచువల్లోనే చేసుకోవాలి కదా. నేనైతే అట్లీస్ట్ సిటీలో అన్నా ఉంటే ఏదైనా అంత పీజీలో ఉండి ఏదైనా హెల్ప్ చేసుకోవచ్చు. నేనైతే మా హోమ్ టౌన్లో ఉంటాను కదా. సో అసలు నాకు అడుగుతున్నారు హెల్ప్ చేయమని, నాకు ఎట్లా చేయాలో తెలియట్లేదు. ఇంకా లైక్ ఐడియా రావడం లేదనమాట, నేను ఎట్లా హెల్ప్ చేయాలి ఏంటి ఆన్లైన్లో అసలు అనేది. అందుకనే నేను అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. ఈమెయిల్ ద్వారా కూడా అడుగుతున్నారు, బట్ నాకు అసలు ఐడియానే లేదనమాట ఎట్లా చేయాలి అసలు హెల్ప్ వీళ్ళకి. నేను ఆన్లైన్లో ఉంచి అయితే అసలు కుదరదనమాట సరిగా. మనం అనుకునేది ఒకటి, అలా జరిగేది ఒకటి ఎప్పుడు. సో అందుకే నాకు అసలు ఇంకా ఐడియా రావట్లేదు ఎట్లా హెల్ప్ చేయాలి ఏంటి అని. లైక్ ఓకే మీకు జాబ్ వచ్చేదాకా నేను హెల్ప్ చేయాలనుకున్నామనే అనుకున్నా, కానీ ఎలా హెల్ప్ చేయాలి? నేనేం ఎగ్జామ్కి మీ దగ్గర ఉండను, ఇంటర్వ్యూకి మీ దగ్గర ఉండను. సో అందుకే ఇలా నేను వీడియోస్ ద్వారా పెట్టాను. సో వన్ ఆఫ్ సబ్స్క్రైబర్ కోడ్ సెలెక్టెడ్ ఇన్ ఎల్ఎంఎక్యూ కమెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేసి పెట్టింది తను. ఐ వాస్ రియలీ హ్యాపీ. తను క్లియర్గా మెన్షన్ చేసింది మీ వీడియోస్ నిజంగా చాలా యూజ్ అవుతున్నాయని. నాకు అది చూసినప్పుడు నిజంగా ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా, మనం స్ట్రగుల్ అయినందుకు ఎవరెవరు నిజంగా హెల్ప్ అవుతుంది అని. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్కి అయితే డిజిటల్ అసోసియేట్ చెన్నై లొకేషన్లో అయితే తను జాయిన్ అవుతుంది. సో అలా మీరు ఎలా అంటే ఇంటర్వ్యూ అప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యారంటే నేను ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో మోస్ట్లీ అన్నీ చెప్పేస్తాను అనమాట. 80% చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను గ్యాదర్ చేస్తా, ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింటారో వారిని అడుగుతాను, వాళ్ళే చెప్తారు మాకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అని.
సో మీకు కూడా సిమిలర్గా అడుగుతారని నేను ఇంటర్వ్యూ టైంలో నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్తూ ఉంటా. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు ఈ కమెంట్ సెషన్స్లో ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి చెప్పండి. లైక్ మనం ఎలా హెల్ప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ అనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురికి ఉంది. సో వాళ్ళకి మనం ఎట్లా హెల్ప్ చేయొచ్చు ఏంటి అన్నది, ఐ మీన్ నాట్ అబౌట్ ఐ మీన్ స్కామ్ చేయడం ఇట్లా కాదు, జస్ట్ నార్మల్గా హెల్ప్ ఎలా చేసుకోవచ్చు, మీకు ఎలా నేను ముందే చెప్పచ్చు, ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు, ఐ మీన్ వాళ్ళు బేస్డ్ ఆన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి ఏంటి, అలా ఏదైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు ఈమెయిల్ ద్వారా కమెంట్ చేసి చెప్పండి. అక్క ఎనీ జాబ్ అప్డేట్స్ అక్క, ప్రొవైడ్ మీ ద లింక్ ప్లీజ్. యా, ఏవైతే లైక్ ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయో సో అవి అడిగారు. సో నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. సో ఇవి డౌట్స్ అన్నమాట. సో డౌట్స్కి ఇంతసేపు పట్టింది చూడండి. సో నాకు ఇంకా రెస్పాండ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అవన్నీ నేను టైప్ చేసి చెప్పాలి. మధ్యలో నా వర్క్ ఒకటి ఉంటుంది, నాకు బ్యాలెన్స్ చేసుకుంటుంది. వీజెస్ ఏం అంత ఈజీగా ఉండదు అనమాట, టఫ్ అనే ఉంటుంది. మనకి టార్గెట్స్ ఉంటాయి. అసలు కంప్లీట్ రెస్ట్ అయితే ఉండదు. 9 అవర్స్ ఖచ్చితంగా నేను సిస్టమ్ దగ్గరే ఉండాలన్నమాట. మిగతా టైంలో నా లంచ్ బ్రేక్లో ఒక 5 మినిట్స్ మిగిలిన నేను ఈమెయిల్ చెక్ చేసుకునే హ్యాబిట్ నాకు ఉందన్నమాట. సో నా బ్రేక్ టైమ్స్లో నేను ఈమెయిల్ చెక్ చేస్తాను ఫస్ట్ ఎప్పుడు. సో ఈమెయిల్లో ఏదైనా నిజంగా ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతాను అనమాట. సో అది ప్రాసెస్. ఓకే, మనం టుడే ఈరోజు వచ్చేసి సదర్లాండ్ అండ్ టెలిపర్ఫార్మెన్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అయితే జరుగుతున్నాయి. సో వాటి గురించి అయితే చూసేద్దాం. ఇక్కడ ఎఫ్టీ లైక్ మన కాంట్రాక్ట్ అనుకుంటా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, అసోసియేటివ్ రోల్, శాలరీ వచ్చేసి 2.5 దాకా ఉంది. అసలు ఈ ప్లేస్ ఏంటో కూడా నాకు తెలియదు. ఐఎమ్ సో సారీ. ఇన్కేస్ లైక్ నార్మల్గా అప్లై అయితే చేసుకోండి, ఎక్కడి నుంచి అయినా వర్క్ చేయొచ్చు కదా, జస్ట్ అది ఆఫీస్ లొకేషన్ అక్కడ ఉంటుంది. నాన్ వాయిస్ ఇట్స్ బెటర్ వెన్ కంపేర్డ్ టు వాయిస్. ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, లైక్ ఒక మంచి ఎంఎన్సీ నుంచి నాకు ఆఫర్ అయితే వచ్చింది అనమాట. వాయిస్ ప్రాసెస్ లైక్ మంచి ఎంఎన్సీయే, టాప్ మోస్ట్లో ఉంటుంది, అందరికీ తెలుసు, బట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలనుకోవట్లేదు నేను ఈ సోషల్ మీడియాలో. శాలరీ వచ్చేసి అరౌండ్ 5 lakhs ఇస్తామన్నారు వాయిస్ ప్రాసెస్కి. బికాజ్ నాకు అమెజాన్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను అడిగాను 5 lakhs కావాలి అని. ఓకే అన్నారు. సో ఓకే, ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నారు. ఓకే అనుకున్నాను, బట్ స్టిల్ నాకు ఎందుకో వాయిస్ ప్రాసెస్ అంటే కొంచెం భయం అనమాట. నేను ఆ ప్రెజర్ తీసుకోలేనేమో అని. సో ఆఫర్ రిజెక్ట్ అయితే చేసేసాను. ఎందుకంటే చాట్ ప్రాసెసే హెవీ ప్రెషర్ ఉంటుంది, చాలా టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ టార్గెట్స్ అన్ని తెలిసి కూడా మళ్ళీ వాయిస్ ప్రాసెస్లోకి వెళ్ళి సఫర్ అవ్వడం ఎందుకని చెప్పి నేను రిజెక్ట్ చేశాను ఆఫర్ని. సో మీరు మీ ప్రొఫైల్ని 100% అయితే పెట్టుకోండి నౌకరీలో. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి. నాకు కాల్ వచ్చి మళ్ళీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ వరకు తీసుకెళ్లారనమాట, ఫామ్ ఫిల్ చేయించి అంతా. బట్ నేనైతే ఇంక ఆఫర్ రిజెక్ట్ చేసేసాను, నాకు వద్దు అని. సో ప్లీజ్ అట్లా మీరు మీ ప్రొఫైల్ని 100% పెట్టుకోండి. సో అప్పుడే కాల్స్ వస్తాయి, ఫేక్ కాల్స్ రాకుండా ఉండాలంటే. అండ్ సెకండ్ థింగ్, అసలు ఎవరు మిమ్మల్ని మనీ అడగరు, గుర్తుపెట్టుకోండి. జాబ్ ఇచ్చేవాళ్ళు మనీ అడుగుతున్నారంటే వాళ్ళు 100% ఫేక్ అనే అర్థం. అండ్ నా ఛానల్లో నేను పోస్ట్ చేసే ఏ వీడియోకి మనీ అయితే అడగరు, ఇది 100% జెన్యూన్. అండ్ నేను కూడా మీకు ఏం హెల్ప్ చేసినా నేను 1 రూపీ కూడా తీసుకోను. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ పీపుల్ గెట్ హైడ్ ఆర్ లైక్ వాళ్ళ లైఫ్ నీట్గా సెట్ చేసుకుంటే చాలు నా సబ్స్క్రైబర్స్ అంతా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది సదర్లాండ్ ప్రాసెస్కి నాన్ వాయిస్ జరుగుతుంది. 2 days ఆఫ్ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. అండ్ ఇది మామూలే, రొటేషనల్ ఖచ్చితంగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇమీడియట్ జాయినర్ అంట. సో మేక్ ష్యూర్ యూ క్యాన్ జాయిన్ ఎర్లియర్. యాజ్ యూజువల్గా చాట్ ప్రాసెస్ ఆర్ ఈమెయిల్ ఉంటుంది, చాలా బెటర్. వాళ్ళ క్వైరీస్ అన్నీ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఖచ్చితంగా టార్గెట్స్ ఉంటాయి అండ్ కంపెనీ పాలసీస్ అన్నీ ఫాలో అవ్వాలి. అండ్ ఇది చాలా తక్కువ, లైక్ ఎలా అయినా ఇవే ఉంటుంది అనమాట, ఎక్కడైనా కూడా టార్గెట్స్ అనేవి హెవీగా ఉంటుంది. సో అవి మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలన్నమాట, లేకపోతే కష్టం అవుతుంది. హై స్కూల్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వావ్, 12th పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సర్వీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం మేనేజ్మెంట్. ఇట్స్ నార్మల్గా అయితే పెట్టారు. 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ పర్మనెంట్ అండ్ గ్రేట్, ఇట్స్ ఎ ఫుల్ టైమ్ పర్మనెంట్.
FT అని ఇచ్చారు కదా, యా ఫుల్ టైమ్ ఎంప్లాయీ. చాలా బెటర్ అసలు ఇది వచ్చిందంటే మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు లైఫ్ లాంగ్. నాకు తెలిసి ఎవరైతే లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటున్నారో ఇదైతే బెటర్. సో నేను ఇవన్నీ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చూస్ అయితే అప్లై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాట్ ప్రాసెసే, ఇది కూడా బెంగళూరు లొకేషన్. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఈస్ పోస్టింగ్ లైక్ వై అది ఆల్వేస్ బెంగళూరు అని అయితే పెట్టారు. లైక్ నేను ఓన్లీ బెంగళూరుకి పోస్ట్ చేస్తున్నాను అని అనుకుని పెడుతున్నారా, లేకపోతే నేను బెంగళూరుకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదని పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. లైక్ ఆల్వేస్ బెంగళూరు అని అయితే పెట్టారు. ఐ రియల్లీ డింట్ గెట్ వాట్ ఇట్ మీన్. ఇన్ కేస్ నేను ఓన్లీ బెంగళూరుకి పోస్ట్ చేస్తున్నాను అంటే అలా ఏం కాదు, నేను అన్నిటికి పోస్ట్ లైక్ హైదరాబాద్, బెంగళూరు మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్, నేను అన్నిటికీ పోస్ట్ చేస్తుంటాను. అమెజాన్లో అయితే మోస్ట్ హైదరాబాద్ ఉన్నవే పోస్ట్ చేసిన నేను, అండ్ బెంగళూరు ఉన్నవి కూడా పోస్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు అలా అనిపించింటే ఐఎమ్ రియల్లీ సో సారీ. ఇది కూడా రిమోటే, చాట్ ప్రాసెస్, టెలి పర్ఫార్మెన్స్, శాలరీ ఇస్ ద సేమ్ లైక్ సిమిలర్ ఉంది 2.5, అక్కడ 2.5. బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అయితే జరుగుతుంది. 6 days ఉండాలి, మీ ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారు చూడండి, ఇది కూడా ఫుల్ టైం పర్మనెంటే. సో ఎవరైతే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా చూస్ చేసుకోండి. టెలి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నాకు ఒకరు తెలుసు అనమాట, ఏంటి 4-5 years నుంచి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నారు టెలి పర్ఫార్మెన్స్లో. సో అలా ఏదైనా ఉంటే చూసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఆ అమ్మాయి అయితే 4-5 years అవుతుంది ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే ఉంది టెలి పర్ఫార్మెన్స్. సో మోస్ట్లీ వాళ్ళైతే తీసేయరని నేను అనుకుంటున్నాను, నాకైతే ఐడియా లేదు. బట్ తనైతే ఇంకా వర్క్ చేస్తూనే ఉందన్నమాట టెలి పర్ఫార్మెన్స్లో. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్, 100 ఓపెనింగ్స్ అదే, 10 days అయింది రిలీజ్ అయ్యి. సో అప్లికెంట్స్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారు. సో బట్ స్టిల్ మనకి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కదా, సో మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేసేయండి. ఒక్కటి కలలేదు అనుకోండి ఇంకో దాన్ని చేయండి, ఇంకోటి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి ఇంకోటి అయ్యండి, ఏదో ఒకటి ఖచ్చితంగా మీ లైక్ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఇది 6 days వర్కింగ్ అంటే చాట్ ప్లస్ వాయిస్ అంటే సెమీ వాయిస్ అనమాట, లైక్ రెండు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మేబీ. ఇన్ కేస్ మీకు 6 days ఫస్ట్ మీరు ఇదైతే ట్రై చేయండి, ఎందుకంటే 5 days వర్కింగ్ అంట కదా, మనం ఎప్పుడు అదే చూస్ చేసుకోవాలి. తక్కువ డేస్ వర్కింగ్ ఉన్నది, రొటేషనల్ షిఫ్ట్స్ అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ 6 days వర్కింగ్లో అసలు 1 day అయితే ఏం కనిపించదు వీక్ ఆఫ్. నాకు మీకు కూడా అట్లానే అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఇలా ఫస్ట్ ఇదైతే ట్రై చేయండి. ఇన్ కేస్ ఇది మనకి రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇవైతే ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా కాల్ అయితే ఉంది కదా. సో సారీ కాల్ అయితే ఉంది కదా, సో డైరెక్ట్గా మీరు కాల్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడ ఉన్నింది కదా మనం మాట్లాడుకునేటప్పుడు, ఎస్. సో ఇక్కడైతే ఉంది కదా, సో డైరెక్ట్గా కాల్ చేయండి. ఫస్ట్ అయితే ఇదే ట్రై చేయండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వలేదు, ఈమెయిల్ అయితే ఇచ్చేసారు చూడండి. సో ఈమెయిల్కి అయితే మీరు మీ రెజ్యూమ్ అయితే షేర్ చేసేయండి. సో ఇది ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను టుమారో వీడియోలో అయితే మీకు అన్ని క్లియర్ చేసేస్తాను. ఇట్స్ రియల్లీ ఎమర్జెన్సీ, దెన్ యూ కెన్ కాంటాక్ట్ మీ వయా ఈమెయిల్ యాజ్ వెల్. ఎందుకంటే నేను ఈమెయిల్ చెక్ చేస్తూ ఉంటాను, నా వర్క్ టైమింగ్స్లో కూడా ఎవరైనా బ్రేక్స్ ఉన్నప్పుడు నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ చాలామంది ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, వ్యూస్ వస్తున్నాయి. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, నా వ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నో లైక్ ఇలా అడగడం, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్, బట్ స్టిల్ నా లింక్ అయితే నేను కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను నా ఛానల్ని, జస్ట్ ఫర్ ఫన్ అంతే. లైక్ మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్స్ నాట్ anything like I can force you, just I need a little bit support from you for my vlogs channel as well. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎవరికైనా నిజంగా జాబ్ ఆపర్చునిటీస్ కావాలి, జాబ్ సర్చ్ చేస్తున్నారు అన్న వాళ్ళకైతే నా ఛానల్ని సజెస్ట్ చేయండి.